దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 29th నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 36వ అధ్యాయము 8వ వచనము, సామ్ నంబర్ 36 and verse 8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మధురమైన మాట, ఎంత తృప్తికరమైన మాట. దేవుడు మనలను సంతృప్తిపరచుచున్నాడు. ఎలాగ సంతృప్తిపరచుచున్నాడు? మందిరం యొక్క సమృద్ధి వలన. జాగ్రత్తగా గమనించండి. దేవుని మందిరము, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుంది. దేవుని సన్నిధిలో కృపాక్షేమములు ఉంటున్నాయి, ఆనందం ఉంటుంది, సుఖములు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వీరు సంతృప్తి నొందెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేబీ యు ఆర్ లివింగ్ an unsatisfied life. Today God is saying, in his temple there is satisfaction. In the presence of God you are satisfied. Let me read this in English. They shall be abundantly satisfied with the fatness of your house, and you shall make them drink of the river of your pleasures. You will be satisfied with the fatness of your house. That's the power of going to church. మనము దేవుని సన్నిధికి వెళ్ళడంలో, దేవుని సన్నిధిని ప్రేమించే విషయంలో ఉన్న గొప్ప ఆశీర్వాదము. సమృద్ధితో నువ్వు సంతృప్తిని పొందుతావు, నువ్వు సాటిస్ఫై చేయబడతావు. అందుకే యెహోవా మందిరముకు వెలుదుము రండి అంటే కీర్తన 122వ అధ్యాయంలో భక్తుడు సంతోషిస్తున్నాడని రాయబడ్డాది. I was rejoicing when people said, let us go to the temple of God. Why? ఎందుకంటే అక్కడ మందిరము సమృద్ధిగా ఉన్నది. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆ మందసములో మన్నా, మందసములో చిగురించు అహరోను కర్ర, ఆ మందసములో శాసనాలు. మన్నా పోషింపబడతావు. చిగురించు అహరోను కర్ర రిజరక్షన్కి సాదృశ్యం, పునరుద్ధానానికి సాదృశ్యం. ఏ విషయంలో అయితే నీ జీవితము మృతతుల్యమైందో, ఫైనాన్సెస్లో, హెల్త్లో తిరిగి జీవింపబడతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెలోషిపింగ్. ఒక సంఘముగా కూడుకునే విషయంలో ఉన్న గొప్ప ఆధిక్యత. సమృద్ధి వలన తృప్తిపరచబడతావు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట, నీ ఆనంద ప్రవాహములో నుండి, దేవుని యొక్క ఆనంద ప్రవాహంలో నుండి నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహంలో నుండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Thou shall make them drink of the river of thy pleasure. Thy pleasure. ఓ దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి తృప్తిపరిచే విధంగా నువ్వు మార్చబడతావు. దేవుని యొక్క ఆనంద ప్రవాహంలో నుంచి తాగినప్పుడు దేవునికి మనము ఆనందకరమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడతాం. యూ విల్ లివ్ అ లైఫ్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ unto God. हिंदी में पढ़ेंगे भजन संहिता 36th चैप्टर और उसमें 8 वचन पढ़ रहे हैं. वे तेरे भवन के चिकने भोजन से तृप्त होंगे और तू अपने सुख की नदी में से तू उन्हें पिलाएगा. धन्यवाद अदा करते हैं, प्रभु को महिमा देते हैं. परमेश्वर के मंदिर के चिकने भोजन मतलब तंदुरुस्त भोजन, पूरा एनर्जी से भरा हुआ भोजन आपको तृप्त करेंगे. और उतना ही नहीं, अपनी सुख की नदी में से उन्हें पिलाएंगे. परमेश्वर की सुख की नदी है.
ఆయన ఆనంద ప్రవాహంలో నుంచి నిన్ను త్రాగిపిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు సిద్ధపాటుతో వెళ్ళాలి. ఏదో ఏదో చేతులు ఊపుకొని వెళ్ళిపోవడం కాదు. ఏదో యూనో ఆ యొక్క స్పృహ, ఆ కాన్షియస్నెస్ లేకుండా వెళ్ళిపోవడం కాదమ్మా, కాదయ్యా. యూ హ్యావ్ టు కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫుల్లీ ప్రిపేర్డ్. ప్రభా, మందిరం యొక్క సమృద్ధి నుంచి నన్ను తృప్తిపరచు ప్రభా అని సిద్ధపడుతూ రావాలి. నీ ఆనంద ప్రవాహం నుంచి నన్ను త్రాగిపించు ప్రభా అని నువ్వు సిద్ధపడి ఆ దాహంతో రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. Nowadays people are just walking. They are not even prepared. They're just walking because the time is up. They're just walking and walking in, walking out. Nothing will happen. ఏమి జరగదు. నువ్వు సిద్ధముతో వెళితే, సిద్ధపడి వెళితే సమృద్ధిలో నుంచి దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. యూ డోంట్ హ్యావ్ టు లివ్ అన్ అన్సాటిస్ఫైడ్ లైఫ్. అసంతృప్తి కలిగిన జీవితం నువ్వు జీవించనవసరం లేదు. ఆయన సన్నిధిని నువ్వు శ్రద్ధగా ఆచరించినట్లయితే నీవు తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడము ఆనందిస్తావు. తృప్తి అనగానే అన్నీ ఉంటేనే తృప్తి అనుకుంటారు. కాదమ్మా, కాదయ్యా. కొంచెంలో కూడా తృప్తి, ఎక్కువలో కూడా తృప్తి. ఎక్కువ ఉండి కూడా తృప్తి లేని వారు చాలామంది ఉన్నారు. సాటిస్ఫాక్షన్ ఇస్ నాట్ విత్ వాట్ యూ హ్యావ్. సాటిస్ఫాక్షన్ ఇస్ లివింగ్ ఎ కంటెంటెడ్ లైఫ్. సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించడమే తృప్తి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు మీ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన తండ్రి. నీ మందిర యొక్క సమృద్ధి చేత మమ్మలను తృప్తిపరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు ప్రభా, చాలామంది నాయన అసంతృప్తితో ఉన్నారయ్యా. ఆరోగ్య విషయంలో అసంతృప్తిగా ఉన్నారు, ఆర్థిక విషయంలో అసంతృప్తిగా ఉన్నారు ప్రభా, వారి కెరీర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను. ఈరోజు నీ బిడ్డలను నీ మందిరం యొక్క సమృద్ధి చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దేవా, నీ మందిరం యొక్క సమృద్ధి చేత తృప్తిపరిచిన స్తోత్రం నాయన. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో ప్రభా మీరు తృప్తిపరచమని అడుగుచున్నాను. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువులో నాయన నీ బిడ్డల్ని తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభా. దేవ సహాయం చేయమని అడుగుచున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్క వారి పరిచయంతట్లో మీ తోడు దయచేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధుల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.